కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు రచించిన గ్రంథాల్లో శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. 2వ అధ్యాయంలో 17 శ్లోకాల అర్థం పూర్తయింది. 18వ శ్లోకానికి అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ యొక్క లక్షణాలు చర్చిస్తున్నాం. ఆత్మ అన్నిటికంటే అణువు, అంటే ఉన్న అన్ని వస్తువుల్లో కంటే కూడా చిన్నది, చెప్పసాధ్యం కానంత చిన్న వస్తువునే ఆత్మ అని అంటారు అని గురువుగారు చెప్పారు. తర్వాత శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, అయితే అన్నింటికన్నా సూక్ష్మమైనది, చిన్నది ఆత్మ అన్నమాట. మరి అలాగే అన్నింటికన్నా స్థూలమైనది, పెద్దది ఏదైనా ఉన్నదా అని 18వ భాగపు మొదటి ప్రశ్నగా అడిగారు. దానికి గురువుగారు సమాధానం చెప్తున్నారు. ఉన్నది కదా, దాన్నే పరమాత్మ అంటారు. ఇంకా దానికన్నా పెద్దది లేదు, అలాంటి దానినే పరమాత్మ అంటారు. పరమాత్మ అంటే అర్థం అదేనా? ఇదివరకు ఒక విషయం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో నీకు. ఆత్మ అంటే ఆప్నోతి ఇది ఆత్మ, వ్యాపించి ఉండేది అని అర్థం. అందుచేత పరమాత్మ అంటే కూడా పర ప్లస్ ఆత్మ అని చెప్పుకుంటాం కనుక, పర అంటే విలక్షణమైన, ఇతరమైన, అంతకన్నా పైదైన అనే అర్థాలున్నాయి కనుక పరమాత్మ అంటే విలక్షణంగా వ్యాపించి ఉన్న అని అర్థం చెప్పుకుంటాం. ఆత్మ అంటే ఎందులో వ్యాపించి ఉన్నదని అర్థం చెప్పుకుంటాం? ఏదైనా ఒక శరీరంలో వ్యాపించి ఉండేది అని. మరి పరమాత్మ అంటే శరీర సంబంధం, అంటే ఉపాధి సంబంధం లేకుండా అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం. మరి ఆత్మ సూక్ష్మమైనది అని అవినాశితు తద్విద్ది శ్లోకంలో చెప్పారు కదా. వ్యాపించి ఉండడం ఎలా? దీపం ఒకే చోట ఉన్నా దాని వెలుగు ఎలా అయితే చుట్టూ వ్యాపించి ఉంటుందో, అలాగే ఆత్మ అనేది సూక్ష్మంగా శరీరంలో ఒకే చోట ఉన్నా దాని జ్ఞానం మాత్రం శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే దీపంలో ఎలా అయితే దీపం, దీపపు ప్రభ అనే 2 తేజ పదార్థాలు ఉంటాయో, అలాగే ఆత్మకి కూడా తన జ్ఞానం, తన చుట్టూ వ్యాపించి ఉన్న జ్ఞానం అని 2 ఉంటాయన్నమాట. అవును, నేను అని గ్రహించేది ఒకటి, చుట్టూ ఉన్న వస్తువులను గ్రహించేది ఇంకొకటి. అయితే ఈ 2 ఒకదాని నుంచి ఒకటి విడదీసి చూడ సాధ్యం కాదు. సూర్యుడి నుంచి కాంతిని విడదీసి చూడగలమా? అలాగే అన్నమాట. పరమాత్మకి ఇంతేనా? ఇంతే. పరమాత్మకి కూడా స్వరూప జ్ఞానం, ధర్మభూత జ్ఞానం అనే 2 ఉంటాయి. ఇతర విషయాలను ఎరిగేది ధర్మభూత జ్ఞానమే. మొత్తం మీద సూక్ష్మమైనది ఆత్మ, స్థూలమైనది పరమాత్మ అన్నమాట. మరి ఈ 2 ఒకటే అని ఎలా అంటారు కొందరు? వారికే తెలియాలి. పదాల అర్థాలే చెప్తున్నాయి 2 వేరు వేరు అని. ఆత్మ కన్నా విలక్షణమైన వ్యాప్తి కలది పరమాత్మ. సరే, ఇంతకీ ఆత్మ సూక్ష్మమైనది అని చెప్పిన తర్వాత ఇంకేం లక్షణాలు చెప్పారు ఆత్మకి? తర్వాత శ్లోకంలో తెలుస్తుంది. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అన్నాసినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. దీని అన్వయం ఎలా అంటే, నిత్యస్య అప్రమేయస్య అనాసినః శరీరిణః ఇమే దేహాః అంతవంతః ఉక్తాః తస్మాత్ భారత యుజ్యస్వ. ఇక తాత్పర్యం ఏమంటే, ఉత్పత్తిరహితము, అప్రమేయము, నాశమునందది అయిన ఆత్మ యొక్క ఈ దేహములన్నీ వినాశ స్వభావం కలిగినవని శాస్త్రం చేత చెప్పబడుతోంది. అందుచేత ఓ అర్జున, యుద్ధం చెయ్యి. కొంచెం అయోమయంగా ఉంది, చెప్పిందే చెప్తున్నట్టుగా. జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది, అయోమయం ఉండదు. ఇందులో దేహాలకు ఆత్మకి ఉండే తేడాలు చెప్తున్నాడు. ఆత్మ నిత్యము, అప్రమేయము, అనాసి అని చెప్పి ఆ ఆత్మ ఆయా జన్మలలో ధరించే వివిధ దేహాల గురించి చెప్పేటప్పుడు వాటికి విశేషణాలుగా ఇమే, అంతవంతః, దేహాః అన్నారు. ఇలా పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగినవి కనుక దుఃఖించవలసిన అవసరం లేదు, యుద్ధం చెయ్యి అన్నాడు. అర్థం కాలేదు. మొదట దేహం గురించి చెప్పిన లక్షణాలు చూద్దాం. అంతవంతః ఇమే దేహాః అని కదా ఆ 3 లక్షణాలని చెప్పారు.
అంతవంతః అంటే అంతము కలవి, నశించేవి అని అర్థం. దేహాహ అంటే దేహములు, ఉపచయాత్మకములు అని అర్థం. ఇమే అంటే ఈ దేహాలు అనడంలో అనేక భూతముల కలయికతో ఏర్పడినవి అని అర్థం. ఉపచయాత్మకములు అంటే ఏంటి? దిహ అనే ధాతువు నుండే దేహము అనే పదం పుట్టింది. దిహ ఉపచయే అని అర్థం, అంటే పెరిగేవి, అవయవములు కలవి అని అర్థం. శాస్త్రంలో నియమం ఏంటంటే ఏది అవయవములతో ఉంటుందో అది అనిత్యమే అని. ఉదాహరణకి కుండ ఉందనుకో, అడుగు, కడుపు, మెడ, లోపల, పైన అని కొన్ని అవయవాలను కలిగి ఉంది. కుండ అనిత్యమే కదా. అనిత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేదానిని నిత్యం అంటారు. అలా కాకుండా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండని దానిని అనిత్యం అంటారు. ఇక్కడ అవయవం అంటే ఒకే దానిలో విడిగా విడిగా ఇది ఇది అని గుర్తించడానికి తగిన విధంగా ఉండే దానిని అవయవము అని అంటాం. అప్పుడు ఆ వస్తువును సావయవి అని, అలా గుర్తించలేకపోతే నిరయవవి అని అంటారు. అవయవులన్నీ నశించేవే అంటే అనిత్యములే అని నిర్ణయం. ఇమే దేహాహ అనడం, ఇమే అంటే అనేక భూతముల కలయిక చేత ఏర్పడినవి అన్నారు కదా, కొంచెం వివరించండి. దేహాహ అంతవంతః అని చెప్పేసినా సరిపోయేదానికి ఇమే దేహాహ అని ఒక ప్రత్యేకత చూపించి అనడంలో పృథివ్యప్తేజోవాయురాకాశములనే 5 భూతములతో చేయబడినవి, వాటి కలయిక చేత తయారైనవి అనే అర్థం స్ఫురిస్తుంది. కొన్ని వస్తువుల కలయిక చేత ఏర్పడిన వస్తువు ఎప్పుడూ అనిత్యమే అని శాస్త్రనియమం. అందుచేత కూడా దేహములు అనిత్యములే. పృథివ్యప్తేజోవాయురాకాశములంటే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతములేనా? అవే. ఇంతకీ ఇక్కడ చెప్పింది అర్థమైందా? ఇమే దేహాహ అంతవంతః అనడంలో పంచభూతములతో తయారైనవి, అవయవములతో కూడినవి, వినాశ స్వభావం కలవి అని నిర్ధారిస్తున్నారు. అర్థమైంది. మరి ఆత్మలక్షణాలను ఎలా వివరించారు? ఇదివరకే చెప్పానుగా. నిత్యము అన్నారు, అప్రమేయము అన్నారు, అనాసి అన్నారు. అప్రమేయము అంటే ప్రమేయము, ప్రమాణం, ప్రమాత అనే పేర్లు విన్నావుగా? వినలేదు. సరే, చిన్న ఉదాహరణ చెప్తాను. కంటితో గోడను చూస్తున్నావనుకో, గోడ ప్రమేయం అంటే తెలుసుకునే విషయం, నువ్వు ప్రమాత అంటే తెలుసుకునేవాడు. కన్ను ప్రమాణం, తెలుసుకునే సాధనం. సరే, మరో ఉదాహరణ చెప్తాను. రాముడు మునుల ఆక్రందనలు విన్నాడు అన్నావనుకో, రాముడు ప్రమాత, మునుల ఆక్రందన ప్రమేయం. చెవి ప్రమాణం, శబ్దం వినే సాధన కనుక చెవి ప్రమాణం. అర్థమైంది. ఇప్పుడు అప్రమేయం అంటే తెలుసుకోసాధ్యం కానిది అని వస్తుంది, అంతేనా? జ్ఞానానికి అందనిది అని అర్థం కదూ. అంత సులభంగా అలా చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే ఎప్పటికీ ఎవరికీ జ్ఞానానికి అందకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? అంతేకాదు, అలాంటిది ఉందో లేదో ఎలా నిర్ధారిస్తాం? ఉదాహరణకి కుందేటి కొమ్ము అంటాం, అది అప్రమేయమేగా. కుందేలుకి కొమ్ము ఉండనే ఉండదు, కనుక జ్ఞానానికి అందదు. ఆత్మ కూడా అలాంటిదే అయిపోకూడదు, కనుక అప్రమేయం అనగానే జ్ఞానానికి అందనిది అని అనేకూడదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? అలా పొరపాటు పడకూడదనే ఈ శ్లోకంలో ఆత్మని దేహాన్ని కలిపి వివరించారు. అందుచేత దేహాన్ని ఏ ప్రమాణాల చేత తెలుసుకోగలుగుతున్నామో ఆ ప్రమాణాల చేత ఆత్మని తెలుసుకోలేము అని అర్థం చేసుకోవాలి. బాగుంది. కంటితో కానీ, ముక్కుతో కానీ, చెవితో కానీ, నాలుకతో కానీ, చర్మంతో కానీ గ్రహింపదగినది దేహం. అలా గ్రహించ సాధ్యం కానిది ఆత్మ అని అనుకోవచ్చు కదూ. కరెక్ట్. ఇంద్రియములతో ఎరగగలిగినది దేహం, ఎరుగరానిది ఆత్మ. అయితే ఇక్కడ ప్రమాత అంటే తెలుసుకునేవారు ఎవరు? భలే అడిగావు. దేహం అచేతనం కనుక అది తెలుసుకోదు. ఆత్మే చేతనం, తెలుసుకునేది. ప్రమాత అవుతాడు అంటే తనని తానే తెలుసుకుంటాడని అర్థమా? అంతే. నేను అని తనని తాను తెలుసుకుంటాడు. ఇది అని ఇతరులని తెలుసుకుంటాడు. అందుచేత ఎలా చూసినా ప్రమాత తానే అవుతాడు. ఇతరములని తెలుసుకోవడం అంటే దేహాన్ని కూడా కదా. అవును, తన దేహాన్ని కూడా తాను తెలుసుకుంటాడుగా.
ఏమని తెలుసుకుంటాడు? రెండు విధాలుగా. ఒకటి దేహము అని తెలుసుకోవడం, రెండవది నేను అనుభవించేది నాకు భోగ్యం అని తెలుసుకోవడం. దీనినే మన ఈ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఏతద్యో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అని వివరించారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని రెండుంటాయని చెప్పి క్షేత్రం అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అని వివరిస్తారు. క్షేత్రమును ఎరిగేవాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు అని అర్థం. ఎరుగుట అంటే తనకి భోగ్యమని ఎరుగుట అని అర్థం చెప్పాలి. భోగ్యం అంటే అనుభవించబడేది అని కదా, ఇక్కడ ఎలా సరిపోతుంది? బృహదారణిక ఉపనిషత్తు 4లో పుణ్యః పుణ్యేన కర్మణ భవతి పాపః పాపేన అంటూ కర్మఫలములను అనుభవించడానికి వచ్చినది దేహము అని నిర్ణయిస్తారు. కనుక దేహము అనుభవించబడేది, దేహి అంటే ఆత్మ అనుభవించేది అని అర్థం. ఓహో, మరో తేడా చూపించారన్నమాట. దేహం భోగ్యం, ఆత్మ భోక్త, అంతేనా? అంతే. అందుచేతనే అప్రమేయ అన్నారు. ఆత్మ అప్రమేయుడు అని అనగానే దేహము వలె భోగ్య వస్తువుగా కాక భోక్తగా ఎరుగుబడేవాడు సుమా అని అర్థం. అంతే తప్ప ఎన్నటికీ ఎరుగబడడు అని అర్థం కాదు. అలాంటి అర్థం రాదు. దేహానికి ఆత్మకి ఇలా ఏదైనా ఒక సంబంధం ఉంటుందని ఎలా తెలుస్తుంది మనకి? బాగుంది. ఈ శ్లోకంలో శరీరిణః అని అన్నారు కదా. శరీరిణః అంటే శరీరి యొక్క అని అర్థం. శరీరి యొక్క దేహములు అనిత్యములు వగైరా వగైరా అన్నమాట. యొక్క అని ఎప్పుడైతే అన్నారో సంబంధం ఉన్నదని చెప్పేసినట్టే. ఓ, చిన్న పాయింట్ కూడా వదలలేదన్నమాట. మరి నిత్యుడు అని అంటే ఉత్పత్తి రహితుడు అని ఎందుకు అర్థం చెప్పారు? అంతేగా మరి. తన పుణ్యపాపాలకి అనుగుణంగా దేహం తయారవుతోంది అంటే దేహానికి ఉత్పత్తి ఉన్నది అని చెప్పినట్లే. కనుక ఆత్మ ఉత్పత్తి రహితము, దేహం వలె పుట్టినది కాదు అని అర్థం. దేహం ఎందుకు అనిత్యం అంటే సావయవి కనుక, అవయములు కలది కనుక అన్నారు. మరి ఆత్మ నిత్యం అన్నప్పుడు నిరవయవి అని కదూ అర్థం చెప్పాలి. అవును, అలాగూ చెప్పచ్చు, చెప్పాలి కూడా. దేహానికి, కుండకి ఇలాంటి వస్తువులకి అవయవాలు ఉన్నాయో లేదో మన ఇంద్రియాలతో గ్రహించి చెప్తాం. ఆత్మకి అవయవాలు ఉన్నాయని కానీ లేవని కానీ మనం ఎలా చెప్పగలం? సరే, దేహానికి లాగే ఆత్మకు కూడా అవయవాలు ఉన్నాయి అని అనుకుందాం. ఒక అవయవానికి తోచింది ఇంకో అవయవానికి తోచకూడదు కదా. ఆగండి, ఈ రూల్ ఎందుకు అసలు? ఎందుకేంటి? కన్నుకు తోచింది చెవికి తోస్తుందా? చెవికి తోచింది చర్మానికి తోస్తుందా? అంటే చెవులతో చూడడం, చర్మంతో వినడం జరుగుతాయా? జరగవుగా. దేహానికి ఉండే అవయవాల్లో ఎలా అయితే ఒకదానికి తోచింది ఇంకో దానికి తోచకూడదో, అలాగే ఆత్మకి అవయవాలు ఉంటే ఒకదానికి తోచింది ఇంకో దానికి తోచకూడదు. అయితే ఆత్మకి వివిధ అవయవాలు ఉన్నాయి అంటున్నాం కనుక దేహంలో ఉండే వివిధ అవయవాల్లో అవి ఉండి తీరాలి, ఉండాలి. కానీ ఎడమ చెవితో వింటున్నాను, కుడి చెవితో వింటున్నాను, లేదా ఎడమ చేత్తో కొట్టాను, కుడి చేత్తో కొట్టబోతున్నాను అని మనం అంటామే తప్ప ఎడమ చెవితో వినేవాడు వేరు, కుడి చెవితో వినేవాడు వేరు అని అనం కదా. కుడి చేత్తో కొట్టేవాడు వేరు, ఎడమ చేత్తో కొట్టేవాడు వేరు అని అనం కదా. అందుచేత ఒకే ఆత్మ ప్రమాతగా అంతటా ఉండాలి. కానీ ఆత్మలో భాగాలు ఆయా స్థలాల్లో ఉండడానికి వీల్లేదు. కాస్త అయోమయంగా ఉంది. ఉన్నాయంటే ఏమవుతుంది? ఒక భాగానికి అంటే అవయవానికి తెలిసింది ఇంకో దానికి తెలియకూడదు. కనుక ఎడమ చెవితో వినేది కుడి చెవితో విన్న భాగానికి తెలియకూడదు, కుడి చెవితో వినేది ఎడమ చెవితో విన్న అవయవానికి అంటే భాగానికి తెలియకూడదు. అలా జరగడం లేదు కదా. కుడి చెవితో విన్నది ఎడమ చెవితో విన్నది కూడా ఒకరికే తెలుస్తోంది. కనుక అక్కడ ఓ ఆత్మ అవయవం, ఇక్కడో ఆత్మ అవయవం ఉండడానికి వీల్లేదు. ఇంకోలా అనుకోవచ్చుగా, ఆత్మకి అవయవాలున్నాయి, అవి అతివేగంగా దేహ అవయవాల్లో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇంక కుడి చెవితో విని ఎడమ చెవితో వినే లోపుగా ఆ అవయవాలు కుడి నుంచి ఎడమకి వచ్చేసి ఉంటాయి. కనుక ఒకడే రెండిటిని విన్నవాడు అవుతాడు. ఇంకా ఆత్మ నిరవయవి అనుకోవాల్సిన అవసరం ఏముంది? కుదరదు.
దేహాన్ని అవయవ సంఘాత రూపం అంటారు. అంటే దేహంతో ఉన్న అవయవాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి, కానీ ఎక్కడికక్కడ విడిపోతూ కలుస్తూ ఉండవు. పరిభ్రమిస్తూ ఉండే చూర్ణం అంటే నా పిండిలా ఉండి పరస్పర సంబంధ రూపంగా సంఘాత రూపంగా ఉండే అవకాశమే లేదు. చూర్ణంలో ఉండే కణాలని అవయవాలు అని అనం కదా. అలాగే ఆత్మ అవయవాలు పరిభ్రమిస్తున్నాయి అంటే చూర్ణపుంజం అనిపించుకుంటుంది. అది కుదరనే కుదరదు, ఇది వరకు మనం గ్రహించిన ఆత్మలక్షణాలని అనుసరించి. మొత్తం మీద ఆత్మ నిరవయవి అనడమే ప్రధానం కదూ. అవును, సావయవి అయితే ఎన్నో అసందర్భాలు వస్తాయి కనుక నిరవయవి అని స్వీకరించాలి. కనుకనే నిత్యం అని గ్రహించాలి. యుద్ధం చేయడానికి దుఃఖించనక్కర్లేదని, దుఃఖించకపోవడానికి ఆత్మ దేహం నిత్యం అనిత్యం అవడం కారణాలని చెప్తున్నారన్నమాట. ఏకరూపంగా నిరవయవంగా ఉండడం వలన, ప్రమాత అవడం వలన, వ్యాపించి ఉండేది అవడం వలన ఆత్మ నిత్యమైనది. దేహం అవయవాత్మకం అవడం వలన, ఆత్మకి కర్మఫలభోగం కొరకు అవడం వలన, ఏకరూపంగా ఉండకపోవడం వలన, వ్యాపించబడేది అవడం వలన అనిత్యమైనది. కనుక ఆయుధముల వలన కలిగే దెబ్బలు మొదలైనవి తనకు కలిగినా ఇతరులకు కలిగినా ధైర్యంతో సహించి మోక్షప్రాప్తి కోసం యుద్ధం చెయ్యి. అంటే ఫలాన్ని ఉద్దేశించకుండా యుద్ధం అనే కర్మను ప్రారంభించు అంటున్నాడు కృష్ణుడు. నాకు ఈ శ్లోకంలో కనిపించిన క్రొత్త విషయం దేహం ప్రమేయము, ఆత్మ ప్రమాత అని చెప్పడంలా తోస్తోంది. కుండ, వస్త్రం మొదలైనవి తెలియబడేటట్టుగా దేహం తెలియబడుతుంది. ఆత్మ మాత్రం తెలియబడేది వస్తువుగా తెలియబడడు, తెలుసుకునేవాడిగా తెలియబడతాడు. అంతేనా? అంతే. ప్రమేయము దేహం కనుక తద్విరుద్ధమైనది ఆత్మ కనుక సత్య శబ్దానికి విరుద్ధమైన శబ్దం అసత్య శబ్దం ఎలాగో అలా ప్రమేయ శబ్దానికి విరుద్ధమైన శబ్దం అప్రమేయం కనుక ఆత్మని అప్రమేయుడు అని అన్నారు. అంతేకాని ఏ ఒక్క ప్రమాణం చేత తెలియబడరాని వాడు అని కాదు ఇక్కడ అర్థం. ఓ మాట చెప్పేదా మీరేమనుకోకుండా ఉంటే? చెప్పు. లోకల్లో అందరికీ దేహం అనిత్యం అని స్పష్టంగా తెలుసు. దానికోసం ఉపచయాత్మకం, శరీరిణ, కర్మఫలార్థం వగైరాలన్నీ బోర్డు చెప్పి సమర్థించడం అవసరం అంటారా? బాగానే అడుగుతున్నారే. సరే, శరీరం అనిత్యమని ఎలా తెలుస్తోందో అందరికీ చెప్పు. శీర్యతే ఇది శరీరమని, శిథిలమయ్యేది శరీరమని పేర్లోనే ఉంది కదా. కాక అన్ని శరీరాలు స్పష్టంగా నశించడం చూస్తూనే ఉన్నాం. నశించేది కాదనుకోండి శరీరం, దాని మీద ఆయుధాలు ప్రయోగించడం అనవసరమే. తన శరీరం మీద పడే బాణాలను అడ్డుకోవడం కూడా అనవసరమే అర్జునుడికి. ఇంత స్పష్టంగా శరీరం అనిత్యం అని అందరికీ తెలుస్తూ ఉండగా దానికి బోలెడు హేతువులన్నీ చూపించి కృష్ణ పరమాత్మ సమర్థించాలని చూడడం నాకేదో పిష్టపేషణంగా కనిపిస్తోంది. పిండిని పిండి చేయాలని చూడడం ఎంత వ్యర్థమో అంత వ్యర్థం అనిపిస్తోంది. అయ్యో, ఈ శ్లోకం ప్రయోజనాలు నీకు అర్థం కాలేదా? కాలేదండి, సమయం వృధానా అనిపిస్తోంది. కాదు సుమా, విను. అర్జునుడిని నెపంగా ఉంచుకొని లోకానికి వేదాంత రహస్యాల్ని బోధించడం కదా శ్రీకృష్ణ పరమాత్మ అభిప్రాయం. లోకంలో అనేక రకాల వ్యక్తులు ఉంటారు. ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, తార్కికులు ఉంటారు. వారందరినీ కూడా తృప్తిపరచగలిగేటట్లు ఆత్మ నిత్యం, దేహం అనిత్యం అని చెప్పగలగాలి. ఓ, అందుకోసమా ఇన్ని ఆర్గ్యుమెంట్లు? అవును, నిజమే. మనందరికీ కనీసం భగవద్గీత చదువుకుందాం అనుకున్న వారందరికీ అంతో ఇంతో ఈ విషయాల గురించి అవగాహన ఉంటుంది. అందుచేత వృధాగా చెప్తున్నారా అని అనిపిస్తుంది. నిజమే. సరే, ఆస్తికులంటే వేదమందు నమ్మిక గలవారు, నాస్తికులంటే వేదమందు నమ్మిక లేనివారు. మరి తార్కికులంటే వేదమందే కాదు, వేదవాంగ్మయం అంతటి యందు విశ్వాసం ఉంటేనే నిజమైన నాస్తికులు అవుతారు. వేదవాంగ్మయం అంటే వేదంలో ఉండే విషయాన్ని వివరించడానికి బయలుదేరిన స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు కూడా కలిపితే వేదవాంగ్మయం అవుతుంది. విశ్వాసం ఉండడం అంటే ఈ వాంగ్మయంలో తప్పు చెప్పి ఉండరు, మనని మోసం చేయాలని చెప్పి ఉండరు, తెలియక ఏదో ఒకటి చెప్పాలనో పొరపాటు పడో చెప్పి ఉండరు అని ఆ వాంగ్మయాన్ని పరిశీలించడం. పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నట్లు కనిపిస్తే
అది కేవలం మన అవగాహన లోపం తప్ప సరిగ్గా సమన్వయం చేసుకుంటే అంతా తప్పక సరిపోతుందని గ్రహించి ఆ ప్రయత్నం చేయడం, అది విశ్వాసం అంటే. మరి తార్కికులంటే ఎవరు? తర్కం మీద, లాజిక్ మీద ఒక అవగాహనకి వచ్చేవారు. వేదవాంగ్మయాన్ని నమ్మాలా అవసరం లేదా అనే తార్కికులు కొందరు, నమ్మిన తర్వాత దానిని అవగాహన చేసుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించే తార్కికులు ఇంకొందరు. ఓహో, ఇప్పుడు బాగా అర్థమైంది కృష్ణ పరమాత్మ ఎందుకంత శ్రమ తీసుకుని ప్రతి చిన్న విషయాన్ని విపులంగా చెప్తున్నాడో. దేహం అనిత్యం, ఆత్మ నిత్యం అని సమర్థించడానికి చేసే ప్రయత్నం అన్నమాట ఇదంతా. అవును, ఏదైనా ఒక విషయాన్ని సమర్థించాలంటే, నిర్ధారించాలంటే అన్వయ దృష్టాంతము చూపాలి, వ్యతిరేక దృష్టాంతము చూపాలి. అంటే కొండ మీద పొగ కనిపించిందనుకో, నిప్పు ఉంది కొండ మీద అంటావు. ఎలా తెలిసింది నీకు? నిప్పు ఉన్నప్పుడల్లా పొగ కనిపించకపోయినా పొగ ఉన్నప్పుడల్లా నిప్పు తప్పనిసరిగా ఉంటుందని దృష్టాంతాలు చూపించాలి. అవి అన్వయ దృష్టాంతం ఒకటి, వ్యతిరేక దృష్టాంతం ఒకటి. వంటిల్లు అన్వయ దృష్టాంతం, మడుగు లేదా చెరువు వ్యతిరేక దృష్టాంతం. వంటింటిని చూపించి చూసావా పొగ నిప్పు వల్లనే వచ్చింది అంటాం. మడుగును చూపించి చూసావా నిప్పు లేదు కనుక పొగ లేదు అంటాం. అలా గ్రహించుకోవాలన్నమాట. మనకి ఆత్మ నిత్యం, దేహం అనిత్యం అనే చోట ఇది ఎలా వర్తిస్తుంది? ఆత్మ నిరవయవం, శరీరం సావయవం అని కదా చెప్పారు. నిరవయవం అయినది నిత్యం, సావయవం అయినది అనిత్యం అని కదా ఇక చెప్పాలి. పరమాణువు, ఆకాశము ఇవి రెండు నిరవయవములు, అవి నిత్యమేగా అంటూ అన్వయ దృష్టాంతం చూపిస్తాం. వ్యతిరేక దృష్టాంతం చూపించాలంటే నిరవయవం కాకపోతే నిత్యం కాదు అని రుజువు చేయాలి. నిరవయవం కాని దానిని సావయవం అంటారు. అవయవములతో కూడి ఉండడం. అవయవములుంటేనే కత్తి వంటి ఆయుధాలు తాకగలవు, తాకితేనే ఛేదించగలవు, ఛేదిస్తేనే నశింపజేయగలవు, నశిస్తే అది అనిత్యం అయిపోతుందిగా. అందుచేత దేహం సావయవం, అవయవములు కలది కనుక, ఆయుధములు తాకగలుగుతున్నాయి కనుక అది నశించక తప్పదు, అంటే అనిత్యమే. పొగుంటే నిప్పుంది, నిప్పు లేకపోతే పొగ లేదు అనే అన్వయ వ్యతిరేక దృష్టాంతాల్లాగానే ఇక్కడ కూడా నిరవయవం అయితే నిత్యమే, అనిత్యమైతే నిరవయవం కాదు, సావయవం అని అన్వయ వ్యతిరేక దృష్టాంతాల కోసం ఈ శ్లోకం ఇలా నడిచిందన్నమాట. ఇంకేం ప్రయోజనాలున్నాయి ఈ శ్లోకం వలన? దేహాత్మ భ్రాంతి అని ఒకటి ఉంటుంది. దేహానికి ఆత్మకి భేదాన్ని గమనించలేకపోవడం. ఈ వివరణ వలన అది నశించేది, ఇది నశించనిది అని తెలుస్తుంది. దేహాత్మ భ్రాంతి తొలగితే కానీ దుఃఖ ఉపశమనం కలగదు. ఇంకా ఏవేవో కెమికల్స్ వాడి లేదా ఆయుధముల నుంచి తప్పించుకుని దేహాన్ని శాశ్వతంగా ఉంచుకోవచ్చునేమో అనే భ్రమ కూడా పడరాదు. ఎలాగైనా అది అనిత్యమే. దేహాన్ని పోషించడం కూడా వృధాయేగా. పోషించడం తప్పనిసరి, కానీ పోషించడమే పరమావధి అనుకోకుండా అనిత్యమైన దేహంలో ఉండే నిత్యమైన ఆత్మ గురించిన చింతన చేస్తూ ఉండాలి. శత్రువుల శరీరాన్ని తాను నశింపచేస్తున్నానేమో అనే అర్జునుడి భ్రమ తొలగిపోతుంది కదా దీనివలన. అవును, తానేమీ చేయకపోయినా అవి నశించక తప్పదు, మార్గం మారుతుందంతే. అందుచేత తాను స్వతంత్రకర్త అనుకునే అభిమానం పోతుంది. ఇలా చాలా గ్రహించవచ్చు అనుకుంటాను. తస్మాత్ యుద్ధస్వ భారత, అందుచేతన అర్జున యుద్ధం చేయి అంటున్నాడు కృష్ణుడు. ఈ జ్ఞానమును కలిగి ఉండి నీ వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి అని మనందరికీ సూచన కాబోలు. ఎగ్జాక్ట్గా అంతే. దేహాత్మభ్రాంతి విడిచి మన కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఉండాలి. మరొక్కసారి శ్లోక సారం చెప్పగలరా? అప్పుడింకా తర్వాతి శ్లోకానికి వెళ్దాం. శరీరి అంటే శరీరమందున్నవాడు, ఆత్మ అని అర్థం. దేహము అంటే పోగు చేయబడినది, అవయవముల పోగు చేత ఏర్పడినది అని అర్థం. అప్రమేయము అంటే తెలియబడేది వస్తువు కాదు, ఇతర వస్తువుల వలె తెలియబడదు ఈ ఆత్మ, మరి తెలుసుకొనిడివాడుగా తెలియబడును. కలలో చూసిన దేహములు అనిత్యములు ఎలాగో అలాగే ఈ దేహాలు కూడా అనిత్యాలే అవుతాయా? అసత్యం, అనిత్యం అని రెండు పదాలు అలా వాడకూడదు. అనిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేవి కావు అని అర్థం. అసత్యం అంటే అసలు ఎప్పుడూ లేనివి అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కలలో దేహాలు కలలో ఉన్నంత వరకు సత్యమే.
మెలకు వచ్చిన తర్వాత ఎందుకు కనబడవు అంటే అవి అనిత్యములు కనుక. అలాగే మెలకుగా ఉన్నంత మాత్రాన ఆ మెలకువ సమయంలో కనిపించే దేహాలు నిత్యం అని అనిపించుకోవు. నశించడం తెలుస్తోంది కనుక అనిత్యాలే అవుతాయి. నశించే వరకు సత్యములేగా. అర్థమైంది. కళ అయినా మెలకువైనా అనిత్యం అనాలి కానీ అసత్యం అనరాదు. అప్పుడు ఇప్పుడు కూడా ఉండే ఆత్మ నిత్యము సత్యము కూడాను అని గురువుగారు చెప్పారు సమాధానం. 19వ అధ్యాయాన్ని చదువుకుందాం. చాలా కష్టంగానూ అయోమయంగానూ ఉన్నట్లు అనిపిస్తోంది ఏంటి ఈ భగవద్గీత ప్రశ్నోత్తరాలలో? అర్జునుడికి కూడా అలాగనే ఉండేదా? కొంత శాస్త్ర పరిచయం ఉండి కొన్ని ప్రాథమిక విషయాల మీద అవగాహన ఉన్నవారికి, శాస్త్రపరమైన సాంకేతిక పదాలు అలవాటున్నవారికి కష్టం అయోమయం ఉండవు. అర్జునుడికి సులభంగానే అర్థమైంది. అర్థమవని చోట అడిగి తెలుసుకున్నాడు. మనకు కూడా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ప్రాథమిక విషయాలు అయిపోతాయి. అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మరలా వెనక్కి వచ్చి చదువుకుంటే ఇక అస్సలు కష్టమని తోచదు. అమ్మయ్య, ధైర్యం వచ్చింది కొంచెం. సబ్జెక్ట్ని ముందు అర్థమైనా అవ్వకపోయినా చదివేయడం ప్రారంభిస్తే 1-2 సార్లు చదివేసరికి క్రమంగా త్రోవ కనిపిస్తుంది. నిజమే, డొంకలన్నీ మొలిచిపోయినా ఆయన భయపడుతూ కూర్చుంటే పెరడు ఎప్పటికీ బాగుపడదు. 1-2 డొంకలను తొలగిస్తే అదే త్రోవ ప్రారంభం అవుతుంది. బాగా కఠినంగా ఉండేది ఈ 2వ అధ్యాయపు విషయమే. ఆత్మ గురించిన కాన్సెప్ట్స్ మాత్రమే ఎక్కువ అల్లరి పెడతాయి అర్థమవ్వకుండా. ఎందుకంటే ఆత్మ అనే దానికి ఒక రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, స్పర్శకి అందదు, చెవికి వినిపించదు. ఇలాంటి ఒక అప్రాకృత పదార్థాన్ని ప్రాకృత ఉదాహరణలతో అర్థం చేసుకోవడం కుంటివారు నడిచినట్లు, రెక్కలు లేనివాడు ఎగిరినట్లు అనిపిస్తుంది. అంటే అంత కష్టమని అనిపిస్తుంది. సరే, తస్మాత్ యుద్ధస్వ భారత, అందుచేత యుద్ధం చెయ్యి అని చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఎన్ని విధాలా చెప్తున్నప్పటికీ చిరకాలం నుంచి తనలో ఉండిపోయిన సంస్కారాల మూలాన అర్జునుడికి యుద్ధం చేసే ధైర్యం రాలేదు. నేను శత్రువులను చంపుతున్నాను, శత్రువులు నా చేత చంపబడుతున్నారు అనే భావం తొలగడం అంత సులభం కాదు. సులభం కాకపోవడం మాత్రమే కాదు, అత్యంత కష్టం కూడాను. రామారావుని చంపుతున్నాను అన్నాం అనుకోండి, శరీరాన్ని చంపినట్ట, ఆత్మని చంపినట్లా? లోకంలో ఆలోచనలు ఎలా ఉన్నట్లు? శరీరం ఆత్మ వేరు అని తెలిసిన తర్వాత రామారావుని చంపుతున్నాను అన్న ప్రయోగం అర్థం చేసుకోవడం చాలా కష్టమే. శరీరం అచేతనం కనుక దానిని చంపడం అర్థం లేనిది, ఆత్మ చావదు కనుక దానిని చంపడం అంతకన్నా అర్థం లేనిది. శరీరాన్ని చంపడమే చెప్పాలి, అందరం అలాగే అనుకుంటాం కదా. అయితే తల్లి తండ్రి పోయినప్పుడు ఆ శరీరాలని చితుల మీద ఉంచి దహిస్తున్నారే కుమారులు, ఆ కుమారుణ్ణి పితృఘాతకుడు మాతృఘాతకుడు అంటున్నారా? శవం అనగానే ఆత్మ లేనిది అనే కదా అర్థం. ఆత్మ లేని దానినే చితి మీద ఉంచుతున్నారు. చంపడం అనేది శరీరాన్ని హింసించడం అర్థంతోనే వాడడం కరెక్ట్ అయితే తప్పకుండా ఆ కుమారులని పితృహంతకుడు మాతృహంతకుడు అని తీరాల్సిందే. అవును, నిజమే, అలా అనడం లేదు లోకంలో. కనుక రామారావుని చంపుతున్నానంటే రామారావు అనబడే శరీరంలో ఉండే ఆత్మను చంపుతున్నాను అనే అర్థం అవ్వాలి. శరీరానికి ఉండే పేరు ఆత్మ వరకు పర్యవసిస్తుందిగా. నన్ను వాడు చంపాలనుకుంటున్నాడు అన్నప్పుడు నన్ను అంటే ఎవరిని? ఆత్మనే కదా. గురువుగారు పోనీ అలాగే అనుకుందాం. అప్పుడు మరి ఆత్మ చంపబడే వస్తువు కాదని కదా ఇంతవరకు అనుకుంటున్నాం. నీటికి తడవదు, ఎండకి ఎండదు, కత్తితో కోయబడదు, అందుచేత నిత్యము వగైరాలన్నీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చంపబడడం క్రియకి కర్మ ఆత్మే అంటే ఎలాగా? తర్వాత శ్లోకం విను. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే అన్నాడు కృష్ణ పరమాత్మ. అన్వయం ఎలా అంటే యహ ఏనం హంతారం వేత్తి యహ ఏనం హతంచ మన్యతే తౌ ఉభౌ న విజానీతః అయన్న హంతి న హన్యతే. తెలుగర్థం చెప్పండి. ఎవడు ఇట్టి ఆత్మ గురించి చంపెడి దానిగా అనుకొనుచున్నాడో, ఎవడు ఈ ఆత్మను చంపబడిన దానిగా తలచుచున్నాడో వారిద్దరూ ఎరిగినవారు కారు. ఈ ఆత్మ చంపదు, చంపబడదు. అదేగా నేను కూడా అన్నది. చంపడు చావడు ఆత్మ అన్నప్పుడు చంపడం అనే పదానికి అర్థం ఏమిటి అని. ఎన్ని హత్యలు చేసినా పర్వాలేదనే మొండి అర్థం రాదుగా. రాదు. చంపుట అంటే శరీర వియోగము అని అర్థం. శరీరం అచేతనం, ఆత్మ చావనది కనుక
ఫలానా వాడిని చంపాడు అని అంటే వాడి ఆత్మని వీడు శరీరం నుంచి విడదీశాడు అని అర్థం అంతే. అలా కాకుండా ఫలాని వాడు చంపాడు అన్నవాడు, ఫలాని వాడితో చంపబడ్డాడు అన్నవాడు ఇద్దరు ఆత్మస్వరూపాన్ని ఎరగని వారే అవుతారు అని అంటున్నారు ఈ శ్లోకంలో. నువ్వు చంపేవాడివి కాదు, శత్రువు చచ్చేవాడు కాదు, అందుచేత యుద్ధం చేసి చంపే అని అంటున్నాడు కృష్ణుడు అనుకోవాలా? చంపడం అనే క్రియకి శరీర వియోగమో ఇంకొకటే అర్థమైతే అవ్వచ్చు, కానీ నహింసాత్ సర్వభూతాన్ని బ్రాహ్మణో నరహంతవ్య అంటూ శాస్త్రం ఏ భూతమును హింసించరాదు, బ్రాహ్మణ్ణి చంపరాదు అని నిషేధాలను ఎందుకు చేసింది? ఆ శాస్త్రాన్ని ప్రవర్తింపచేసింది భగవంతుడే కదా. ఆ భగవంతుడే ఇప్పుడు ఇలా చంపే శత్రువుల్ని అండం ఏమిటి? అవునయ్యా, రోడ్డుకి ఎడమ ప్రక్క నడవలను అని నియమం. రిపేర్ల కోసం ఎడమ ప్రక్కనంతా తవ్వేశారు. కుడి పక్క నడుస్తావా, లేక నడవడం మానేస్తావా, లేక ఎడమ పక్కనే నడుస్తానని కూర్చుంటావా? పెద్ద పులి వచ్చి మీదపడి కరిచేసి తినేయబోతోంది. అహింస పరమోధర్మ అని ఊరుకుంటావా, లేక పక్కనున్న కత్తితో స్వరక్షణకి ప్రయత్నిస్తావా? ఆ ప్రయత్నంలో పెద్ద పులి చనిపోతే ఏం చేస్తాం? అంటే మీ ఉద్దేశం ఏంటి గురువుగారు? నా ఉద్దేశం కాదు, భగవానుని అభిప్రాయం. నిష్కారణంగా భూతాల్ని హింసించరాదు అనే అభిప్రాయం, కానీ శత్రువులను రణరంగంలో కూడా సంహరింపకూడదు అని కాదు. అందుచేత ఎలా చూసినా, అంటే శాస్త్ర ప్రకారం చూసినా, వేదాంతం దృష్టితో చూసినా, శరీర వియోగం అనే క్రియని ఇప్పుడు అర్జునుడు చేయడంలో ఎట్టి దోషమున్నో లేదు. దోషం లేకపోవడమే కాదు, ప్రస్తుత కర్తవ్యం కూడాను అని 19వ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మిగిలిన భాగాన్ని తర్వాత చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.